ఫ్రెండ్స్ అసలు ఏం మాట్లాడాలో కూడా అస్సలు అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక పక్క అఖండ 2 సినిమా వస్తుందని సంతోషపడాలా, లేకపోతే ఈ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పి బాధపడాలా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన పొగరుబోతు స్టార్ ఉన్నాడు కదా, అదే గూని స్టార్ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే. ఆయన పొగరు ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఆయన దగ్గరికి సెల్ఫీ తీసుకోవడానికి సామాన్యుల ప్రజలు వస్తే వాళ్ళని ఎలా దుబ్బుతాడో కూడా మనందరికీ తెలిసిందే అన్నమాట. ఈయననే కాదు, మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి హీరోలకి కూడా చాలా అంటే చాలా యాటిట్యూడ్ పొగరు పోతోళ్ళు అయితే ఉంటారు ఫ్రెండ్స్. అది మనందరికీ తెలిసిందే. అండ్ ఇక అసలు ముచ్చట ఏంది అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే ఓజీ సినిమా రిలీజ్ కాకముందు అదే షూటింగ్ అది ఇది జరుగుతుంటది కదా, అప్పుడు మన పొగరు బోతు అన్నయ్య ధమన్ అన్నయ్యని ఇంటికి పిలిచి అప్పుడే మన ఓజీ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి సుజీత్ అన్నయ్య కూడా మన దమనన్నయ్య మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇద్దరు చాయ్ తాగుకుంటూ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మన సుజీత్ అన్నయ్య పోయి ఆయన కూడా వాళ్ళతో పాటు చాయ్ తాగుతున్నాడు. ఇక అలాగే వీళ్ళు ముగ్గురు అలాగే కొంచెం సేపు గప్పాలు కొట్టి మన ఎస్ఎస్ ధమన్ అన్నయ్యని ఈ సుజీత్ డైరెక్టర్ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య వీళ్ళిద్దరు కలిసి మన దమన్ అన్నయ్యని ఈ విధంగా అడిగారు. దమన్, ఏమైనా నువ్వు ఈ ఓజీ సినిమాకి ఇలాంటి చెత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చెత్త బీజిఎంలు ఇస్తున్నావు, అవసరమా ఇలాంటివి ఇవ్వడం, మంచి ఇస్తే కాదా అని చెప్పి మన దమన్ అన్నయ్య తోటి అన్నారంట వీళ్ళిద్దరు. ఆ తర్వాత మన దమన్ అన్నయ్య ఈ విధంగా చెప్పాడంట ఫ్రెండ్స్. ఏమని అంటే, సుజీత్ అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య మీరు ఎంత రెమ్యునేషన్ నాకు ఇచ్చినా నేనైతే నాకు తండ్రి లాంటి అయినటువంటి మన బాలకృష్ణయ్యకే అఖండ 2 సినిమా వస్తుంది కదా అయినది, ఆ సినిమాకే నేను దాచి పెట్టుకున్న బీజిఎం లో ఎట్టి పరిస్థితిలో గాని ఈ ఓజీ సినిమాకైతే ఆ బీజిఎంలు అయితే నేను ఇవ్వను, నన్ను ఊకి విసిగించకండి అని చెప్పి మన దమన్ అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య తోటి సుజీత్ అన్నయ్య తోటి అయితే చెప్పాడంట ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా చెప్పంగానే మన దమన్ అన్నయ్య మీద అయితే సీరియస్ అయితే అయ్యారనమాట పవన్ కళ్యాణ్ అన్నయ్య సుజీత్ అన్నయ్యలు. ఎలా సీరియస్ అయ్యారంటే, అరే దమన్ గా నువ్వు ఇంతకే మొత్తం ఆలీశివుడు సినిమాలకు వెళ్ళి ఆ అనిరుద్ గాడు ఉంటాడు కదా తమిళ సినిమాల్లో తీసేటువంటి అనిరుద్ గాడి వాళ్ళ బీజిఎంలు కాపీ తింగి వేరే వేరే సినిమాలలో యాడ్ చేస్తావు, నువ్వేంద్ర బాగా చెప్పేది, ఈ సినిమాకి మాకు ఓజీ సినిమాకి పెడుతున్నావా లేదా, అయినా గా ముసలోడు అయినటువంటి బాలయ్యకి ఆ ఏజ్ లా అంత బీజిఎంలు ఎలివేషన్ల బీజిఎంలు అవసరమారా, ఆ సినిమాకి ఒక్కసారి పెట్టనీకి ఏమైతుంది అసలు నీకు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య సుజీత్ అన్నయ్య మన ధమన్ అన్నయ్య తోటైతే ఈ విధంగా బెదిరించి అఖండ 2 సినిమాకి వచ్చేటువంటి బీజిఎంలని మొత్తం ఈ ఓజీ సినిమాకే పెట్టేటట్టయితే వీళ్ళైతే చేపించారు ఫ్రెండ్స్ సుజీత్ అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్యలు. ఇక ఏం చెప్పాలి ఫ్రెండ్స్, అసలు పాపం మన దమన్ అన్నయ్య నాకు తండ్రి లేడు, బాలకృష్ణయ్యనే నేను తండ్రిలాగా చూసుకుంటాను, ఆయనలోనే నా తండ్రి కనబడతాడు అని చెప్పి మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉంచుకుంటే అవి కూడా ఓజీ సినిమాకైతే వాళ్ళైతే లాగేసుకున్నారనమాట. సో ఇక ఏం చెప్పాలి ఫ్రెండ్స్, అసలు నాకైతే ఏం అర్థమైతలేదన్నమాట. అందుకే ఇంత పెద్ద కుట్ర అయితే జరుగుతుందన్నమాట అఖండ 2 సినిమా డార్క్ సైడ్ అయితే. సో మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, అసలు ఈ వీడియో మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ వీడియో పైన అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. రాబోయే ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.